పిల్లలు తల్లిదండ్రుల మాట అస్సలు వినట్లేదు అనేసి అంటుంటారు. అసలు ఏం చెప్పినా వినట్లేదు, ఏ పని చేయట్లేదు, చదువుకోవట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు, అసలు తిండి కూడా తినట్లేదు. ఇలాంటి సమస్యతో చాలా మంది పేరెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి పిల్లలు మాట వినాలంటే ఏదైనా రెమెడీ ఉందా? ఓం త్రిపురభైరవ్యాయ నమః. మనకి పిల్లలు మాట వినకపోవడము అనేటటువంటిది ఎంత పెద్ద సమస్య అంటే చాలా పెద్ద సమస్య. కోటాను కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తారు, కానీ దాని వారసుడైనటువంటి ఆ పిల్లలు మరి పేరెంట్స్ కొంచెం కలలు ఉంటాయి పాపం. వీళ్ళు కనీసం మినిమం వీళ్ళు మా మాటలు విని అలా ఉండాలి అని, అది కూడా వినరు ఈ పిల్లలు. అది చిన్నప్పటి నుంచి మనం పిల్లల్ని కనుక గమనించినట్లయితే, చిన్నపిల్లలు చూడు, నాకు ఆ బొమ్మ కావాలి అంటే అది ఇస్తేనే వాడు ఊరుకుంటాడు. లేకపోతే మంకుపట్టు వాళ్ళు నేల మీద దొర్లి ఇలా అల్లరి చేసి అలా అల్లరి చేసి రకరకాల ట్రిక్స్ తెలుసు అనమాట. బై బర్త్ వాళ్ళకి ఇన్హెరెంట్ అనమాట. అందువల్ల దేవుడు భగవంతుడు ఆ విపరీతమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తాడు. అందువలన వాళ్ళు కావాలని చేస్తుంటే, దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, నా అమ్మ, నా చిట్టి, నా కన్న అంటూ వాళ్ళని ఇంకా గారాబం పెట్టేసరికి ఇంకా వాళ్ళు మొండి వాళ్ళు అయిపోయారు. ఇది ఒక సెక్ట్. తర్వాత ఇదే పిల్లలు అదే బ్రాటప్లో వచ్చేసి పెద్దోళ్ళు అయిపోతారు. పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా అది మొక్కై వంగనది మానై రొంగున అని సామెత. పెద్ద అయిన తర్వాత వినరు, పెళ్ళిళ్ళు చేస్తారు. ఇప్పుడు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరు ఎగ్జంప్షన్ లేదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భార్య తాను అనుకున్నదే చెప్తారు తప్ప భర్త చెప్పేది భార్య వినదు. మొండిది భార్య అయితే పాపం భర్త మంచోడు అక్కడ ఈ కేసులో. భార్య వినే సమస్య లేదు. అలాగే భర్త వినడం మూర్ఖుడుగా ఉన్నాడు అనుకోండి, పిల్లలు భార్య అంతా చెప్పినా మంచి ఆవిడ ఈవిడ చెప్పినా వాడు విండు. సో ఇదంతా ఎందుకు వస్తుందంటే రాహు అనమాట. ఈ కలియుగానికి జగద్గురువు రాహు కాబట్టి ఆయన మొండితనానికి ప్రతినిధి. పంచమ స్థానంలో జాతకంలో రాహు కనుక ఉన్నట్లయితే వాళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లో వంచలేము. అంటే వాడు ఎంత పెద్ద మంచి హస్బెండ్ అయినా, నీకు ఎన్ని చేసినా సరే వాడి ముందు తిట్టదేమో కానీ వెనకాల తిడతా ఉంటుంది. సో అంటే వాళ్ళు చేసిందే వాళ్ళు అన్నదే వింటారు. అంత మూర్ఖత్వాన్ని రాహువు ఇచ్చేసి తయారు చేసేస్తాడు. సో ఆ పిల్లల విషయంలో కూడా అంతే అనమాట. మరి ఇది జీవితం ఏమవుతుందంటే నరకం అయిపోతుంది. పాపం వాడు ప్రొద్దున్నే భర్త కష్టపడి డబ్బులు సంపాదించి మొత్తం అంతా భార్య కోసం అన్నీ నగలు చేయిస్తాడు, బట్టలు చేయిస్తాడు, ఇవి చేయంటాడు, అన్నీ పిల్లల కోసం కార్పొరేట్ స్కూల్స్లో వేస్తాడు. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇంటర్నేషనల్ స్కూల్స్లో లక్షలు లక్షలు ఖర్చు పెడతాడు. కానీ గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకెళ్ళగలుగుతాం తప్ప నీళ్ళు తాగిపించగలుగుతామా? తాగిపించలేము. కాబట్టి పిల్లలు డేస్ అంతా ఈజీగా పాస్ అయిపోతుంది. రైటింగ్ కూడా రాదు. నిశాంత్ అనే కుర్రాన్ని నేను చూశాను. వాళ్ళ ఫాదర్ కష్టపడి మంచి స్కూల్లో చేర్పించాడు. చేర్పిస్తే వాడికి మొండి అనమాట. అనురాధ నక్షత్రం మహామొండి ఇది. అతనికి కావాలనుకుంటేనే చదువుతాడు, లేకపోతే చదవడు. రైటింగ్ విడివిడి లెటర్స్ రాస్తాడు, ఏబిసిడి ఇలా చిన్నపిల్లలు రాసినట్టు. తర్వాత ఫ్రెండ్స్తో పోనీ అలాగని బ్యాడ్ బాయ్ కాదు. మరి ఏం బాయ్ అంటే బద్ధకం బాయ్. అంటే మార్నింగ్ ఎక్కువసేపు పడుకుంటాడు, నైట్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫోన్లు పట్టుకుంటాడు. పోనీ గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు అంటే నో. 11th క్లాస్ కుర్రాడు నో. మామూలుగా వాళ్ళు మగ ఫ్రెండ్స్తోనే ఏదో మాట్లాడతాడు. అంటే వీడియోస్ చూసుకుంటూ ఉంటారు వీళ్ళు, ఆ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ క్లాస్ బ్యాచ్ అంతా అంతే. కానీ బట్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ అండ్ వండర్ఫుల్ స్కూల్. దిస్ ఈస్ ద సేమ్ కేస్ విత్ ఎవ్రీ వన్. దీనికి పరిష్కార మార్గం లేదా? తల్లిదండ్రులు గుండెలు గబేల్మంటాయి, లక్షల్లో ఖర్చు పెడుతున్నామండి. ఇట్ ఈస్ ద కేస్ విత్ ఈవెన్ ద ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా స్టూడెంట్స్ అంతా కూడా మరి 26 సబ్జెక్టులు 13 సబ్జెక్టులు బ్యాక్లాగ్స్తో ఐఐటీస్లో చదివినటువంటి పిల్లలు శ్రీ చైతన్య నారాయణలో మా తల్లిదండ్రుల మాట వినకుండా డైరెక్ట్ సొసైటీలో అటెంప్ట్ చేసేసుకుంటున్నారు. ఈ తల్లిదండ్రులకు తెలియని విషయం ఏంటంటే వీళ్ళేదో సిల్లీగా అనుకుంటున్నారు. వీళ్ళు సిల్లీ కాదు, సొసైటీలో చేసేసుకుంటారు. వీళ్ళు గట్టిగా తిడితే సొసైడ్, గట్టిగా ఏదన్నా అంటే బ్లాక్మెయిల్, సూసైడ్ చేసేసుకుంటారని వీళ్ళు భయపడిపోతారు. ముందు యాక్టింగ్ అనమాట పేరెంట్స్ ఇట్లా. సో దీనికి రెమెడీ ఏమిటి అని అంటే, మనకి జీలకర్ర బెల్లం
జీలకర్ర బెల్లం పెళ్ళికి ఉపయోగిస్తారు కదండి. అవును. అంటే దానికి ఇంకొకటి కూడా వేయాలి, నువ్వులు వేయాలి, మినువులు వేయాలి 4. ఎందువలనంటే జీలకర్ర బెల్లం వేస్తే ఏంటి తెలుసా? ఎందుకంటే తల మీద ఇలా పెట్టేసరికి కరెంటు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పాస్ అవుతాయి బాడీలోకి. తో ఒక ఎఫినిటీ అనేటటువంటిది పుడుతుంది, ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ పుడుతుంది. అందుకని భర్త చెప్పిన మాట భార్య వింటుంది, భార్య చెప్పిన మాట భర్త వింటాడు. కాబట్టి ఈ పిల్లలకి ఏం చేయాలంటే ఈ జీలకర్ర బెల్లాన్ని బాగా పచ్చడి చేసేసి, ఆ తర్వాత కొంచెం ఈ రాహుకి మినుముల్ని, నల్ల నువ్వుల్ని ఆర్ తెల్ల నువ్వులు కూడా చేసుకోవచ్చు, ఇదంతా కూడా ఒక ముద్ద కింద వేసేసి అక్కడ లోపల ఒక గ్లాసులో పెట్టేసి మనము ఈ మొండితనాన్ని లొంగదీసేటటువంటి జగన్మాత పార్వతీదేవి యొక్క ఏ రూపంలో అన్న, దుర్గ అవ్వచ్చు, వారాహి అవ్వచ్చు, ప్రత్యంగిర అవ్వచ్చు, ఎనీ రూపం దుర్గమ్మ, ఆమె దగ్గర పెట్టి, ఆమె ఎలాగంటే శాకిని డాకినీలకు అధిపతి ఆమె. కాబట్టి వీళ్ళు తెలుగులోనే మా పిల్లాడు ఇలాగా మమ పుత్రస్య సో అండ్ సో పేరు, ఆ పేరు పెట్టి మొండి పాషాణ ఏం చేస్తున్నాడు వీడు? మొండి వేషాలు వేస్తున్నాడు, పాషాణ వేషాలు వేస్తున్నాడు, చింది అని చెప్పేసి మీరు ఈ మంత్రాన్ని చక్కగా వాడి చేతులన్నీ పెట్టి కుటుంబ సభ్యులందరూ కూడా ముట్టుకొని అమ్మవారి దగ్గర మా పిల్లాడికి ఈ మొండితనాన్ని తగ్గించు అని చెప్పి వాడి పేరు చెప్పి వశం కరు అని, నాకు వశమైపోగాక అని చెప్పేసి ప్రార్థించేసి ఇది అయిపోయిన తర్వాత ఇది తీసుకెళ్ళి ఒక పుట్ట దగ్గర ఈ 4 ఇట్లని అక్కడ పెట్టేసేయాలి. పెట్టేసి ఏ రోజున చేయాలి ఈ క్రియ మనం శనివారం నాడు మాత్రమే చేయాలి. ఎప్పుడు చేయాలి మరి? ఈ యొక్క రాహువు 18 సంవత్సరాలు ఉంటాడు, ఇది చేయకపోతే కనుక పిల్లోడు ఎందుకు పనికిరాడు, హీల్ బికమ్ ఎ వ్యాగబాండ్, దట్స్ ఆల్. సో ఉదయము కరెక్ట్గా 8 గంటలకి చేయాలి ఈ క్రియ. 1 నిమిషం అటైనా ఇటైనా మళ్ళీ నాకు సంబంధం లేదు. ఆ తర్వాత రావి ఆకు మీద తెచ్చి ఆ రావి ఆకు క్రింద పెట్టాలన్నమాట. సో రావి చెట్టుకు కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అండ్ ఇవన్నీ తీసుకొని వచ్చి మనం చక్కగా ఏ చెట్టు దగ్గరన్నా పెట్టేసినట్లయితే తప్పకుండా ఈ మంత్రోచ్చారణ అనేటటువంటిది 21 సార్లు చదవాలి ఈ మంత్రాన్ని, లేదా ప్రార్థననే మనము ఆ సంకల్పాన్నే 21 సార్లు చేయాలి, నాట్ సింగిల్ థింగ్. సో ఈ విధంగా చేసినట్లయితే వాడు ఎంత మొండివాడైనా సరే ఆ తల్లిదండ్రుల వశమైపోయి ఉంటాడు వాడు, అందులో డౌటే లేదు. అలాగే గురువుగారు, అసలు పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలంటే ఏం చేయాలనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.